బ్యాక్గ్రౌండ్లో ఇలా ఒక మంచి టైటిల్ తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ తెలిసిందే, మనందరం ఏ చిన్న రోగం వచ్చినా హాస్పిటల్కి ఉరుకుతాం, ఎంత చిన్న రోగం వచ్చినా. సో మరి హాస్పిటళ్ళు ఈ రాష్ట్రంలో ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయనేది గమనిస్తూ ఉన్నాం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలంతా గవర్నమెంట్ దవాఖానకు పోతామని మొత్తుకునేది. సో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే భయపడే కాడికి తీసుకొచ్చిండు. అది ఆ ఘనత, ఆ గొప్పదనం మా రేవంత్ అన్నకే దక్కుతుంది. సో ప్రస్తుతం ఈ రాష్ట్రంలో దాదాపుగా గర్భిణీ స్త్రీలు అయితే గవర్నమెంట్ దవాఖాన వైపు చూడట్లేరు. ఇక ఎవరైనా సరే మనకి ఇక తప్పదు, మన దగ్గర లేదు ప్రైవేట్ హాస్పిటల్ పోయేంత అని చెప్పేసి అనుకునే సామాన్య ప్రజలు మాత్రం ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ పోతా ఉన్నారు. మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దాదాపుగా ఈ 30 నెలలకి వెళ్ళి చూస్తూ ఉన్నాం. ఎంతసేపు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్లోకి పోతాడు, రిబ్బన్ కార్డులు చేస్తాడు, ఇంకా ఇన్ని హాస్పిటల్ పెట్టాలి అన్ని హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి వాళ్ళకు అక్షింతలు వేసి వస్తాడు, దీవనార్థి ఇచ్చొస్తూ ఉంటాడు. సో నిన్న మనని అపోలో హాస్పిటల్ ఇంకా చాలా పెట్టాలని కోరుకుంటున్నాడట. అపోలో హాస్పిటల్, మెడికోవర్ హాస్పిటల్, ఇట్లా రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు పోలేని దవాఖానలు పుట్టాలి, సో సామాన్య మధ్యతరగతి ప్రజలు పోయే హాస్పిటల్ మాత్రం తగ్గాలని చెప్పేసి రేవంత్ అన్న కోరుకుంటున్నాం. మరి మనందరం ఎక్కడ పోతాం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతాం. మరి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిండు. ఇలా ఆరోగ్యంలో వైద్య వ్యవస్థను కూడా గాలికి వదిలేసినట్టుగా గత 30 నెలల పరిపాలన కనిపిస్తుంది. ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన టిమ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా కనిపిస్తుంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సో అవి ఇన్స్టిట్యూట్లు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు చాలా సందర్శించారు. ఇవాళ ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తే, రేవంత్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ బాగుండాలని కోరుకుంటే, చివరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన ఈ టిమ్స్ హాస్పిటల్సే ఈ రాష్ట్రానికి అలా శ్రీరామ రక్ష అంటున్నాం. ఇక్కడికి వచ్చిన పాయింట్ చెప్పాలి. ఇదే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టి పేద విద్యార్థులకు ఈ వైద్యంలో నైపుణ్యులు కావడానికి, చదువుకోవడానికి ఏర్పాటు చేశారు. అది ఒక స్టెప్ అయితే, ఇవాళ ఈ టిమ్స్ హాస్పిటల్ రూపంలో పేద అంటారుగా ప్రజలకు వైద్యానికి ఖర్చు కాకుండా, వైద్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవడానికి ఇవి అలా ఉపయోగపడుతున్నాయి. వీటిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇతనం వేసిపోతే అవి ఇప్పుడు చెట్లు స్థాలకే, మంచిగా పండ్ల స్థాలకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే మేమే తీసుకొచ్చినా మేమే చేసినా అని చెప్తారు, అందరికీ తెలిసిన ప్రకారమే. కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది, నిజం ఆల్రెడీ ప్రజలకు ఎరికే. సో అందుకే టైటిల్ గదే పెట్టిన కేసీఆర్ సర్కారు దవాఖానాలు సక్సెస్ అయినాయి. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ సంకల్పంతోనైతే ఈ టిమ్స్ని తీసుకొచ్చారో ఇవి ఈరోజు సక్సెస్ అయినాయి. కానీ అధికారం మాత్రం లేకపోయింది వాళ్ళకు, అదొకటి చెప్పుకోవాల్సింది. సో ఇది ఇవాళ నమస్తే తెలంగాణ వాళ్ళ సొంత పత్రిక రాసుకొస్తా ఉంది. ఎందుకంటే వాస్తవానికి నిజాలు తెలవాలి ప్రజలకు. దొంగలు లంగలు మోపారు తెలంగాణలో. కాంగ్రెస్కు పెంపుడు కుక్కల లెక్క పనిచేసి వాస్తవాలను దాచిపెడుతూ, తెల్లారితే కేసీఆర్ తిడితే ఈ కాంగ్రెస్ ఇంకా ఇంకా ఇట్లనే అధికారం ఉండాలని ఆశించే దొంగ నాకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ నుంచి మరి రాష్ట్రాన్ని రక్షించాలంటే ఖచ్చితంగా ప్రథమ స్థానంలో చెప్పాలని చెప్పేసి తీసుకున్నాం. సో ఇది ఒకసారి టిమ్స్ అనేది రాసిందా హైదరాబాద్లో ఇప్పుడు నాకు చేసే చాలాగా అనిపిస్తున్నాయి. ఇది మరి ఒక ఫోటో వేసి ఇక్కడ సాకారం అవుతున్న కేసీఆర్ సంకల్పం అట. టిమ్స్ ట్రయల్స్ సనత్ నగర్లో ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు ప్రారంభించారు. నగరం నలువైపులా టిమ్స్లకు నాడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. 2022లోనే 3 దవాఖానాల పనులకు శంకుస్థాపన చేసింది. సంతానం లేని పేద దంపతులకు అండగా గాంధీ IVF, బస్తీ దవాఖానాలతో నిరుపేదలకు చేరువైన వైద్య సేవలు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతో చేరువగా స్పెషాలిటీ వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ పరిధిలోనే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి
సో ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన మేజర్గా ఈ మెడికల్ కాలేజీలు, ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజు, అక్కడే వైద్యం, దానికి తోడు హైదరాబాద్ పట్టణంలో నలుమూలల ఈ టిమ్స్ను ఏర్పాటు చేసి ఆ రోజు పేద ప్రజలకు వైద్యం చేరువగావడం కోసం కేసీఆర్ ఒక ప్రయత్నం చేసింది. ఇలా ఆ ప్రయత్నం సాకారమైంది, దానికి సంబంధించిన ఫలాలు వస్తున్నాయి. 2022లో దానికి పునాదేస్తే ఇలా 2026 కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి పనులు పూర్తయితా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మేమే చేస్తామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు దీన్ని ఎక్కడా కూడా ప్రచారం చేయట్లేరు పెద్దగా. రేవంత్ రెడ్డి రిబన్ కట్ చేసే తప్ప దేనికి ప్రచారం చేయరు. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలిస్తే, నిజం అనేది ప్రజలు గ్రహిస్తే కాంగ్రెస్ని ఎవడు దేకడి రాష్ట్రంలో. సో అదే భయంతో, ఆ అభద్రతా భావంతో వాస్తవాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వైద్యానికి పేద ప్రజలు మొగ్గు చూపించాలని చెప్పేసి ఈ మహిళలకు బిడ్డ పుడితే గిన్ని వేలు, కొడుకు పుడితే గిన్ని వేలు, గవర్నమెంట్ అవగాహన పోతే గిన్ని వేలు అని చెప్పేసి కేసీఆర్ కిట్ రూపంలో మహిళలను ఆకర్షించిండు. గవర్నమెంట్ హాస్పిటల్ వైపు మెడికల్ కాలేజీలు పెట్టిండు, ఇలా హాస్పిటళ్ళు. అయితే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అదే మార్గంలో తీసుకెళ్తే ఎవరు కాదనరు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్సే బాగుండాలని చూస్తున్నాడు. దానికి తోడు పోయి అపోలో హాస్పిటల్ ఇంకా పెట్టాలంటాడు. మెడికోర్ హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్కి ఓపెనింగ్ చేసిండు ఈయననే. అంటే ఏం చెప్పదలుచుకుని రాష్ట్ర ప్రజలకంటే పేదవాడు, మధ్యతరగతి వాడు ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు కట్టి మీ జీవితాలు నాశనం చేసుకోరి అని చెప్పేసి చెప్పదలుచుకున్నారు. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు చేసిన ప్రయత్నం ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడతా ఉందని చెప్పేసి వాళ్ళు రాసే ప్రయత్నం చేసిరన్నమాట. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడతలో 2014-18 సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందట. సో అప్పుడు కాళేశ్వరం కట్టింది ఆ టైంలోనే. రెండో విడతలో 2018-2023 మధ్య వైద్య ఆరోగ్య రంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చామని పలుమార్లు కేసీఆర్ ప్రకటించిండు. అది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చేసి చూపించామని చెప్తున్నాడు. హైదరాబాద్ మహానగరంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు అంటే గుర్తొచ్చేది గాంధీ, ఉస్మానియా, నిమ్స్. వీటిల్లో గాంధీ, ఉస్మానియా దవాఖానాలు నిజాం కాలంలోనే ఏర్పడ్డాయి. అయితే వీటికి 10 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నదట. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నది. చివరగా నిమ్స్ దవాఖానా ఒకటి ఇప్పుడు జర లేటెస్ట్ అంటే నిమ్స్. సో ఇవి తప్ప అంటారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వానికి సంబంధించిన ఇంకా ఏమీ లేవు. సో అందువల్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ టిమ్స్ని పట్టుకొచ్చినట. సో వాస్తవం చెప్పాలంటే నీటిపారుదల శాఖ ఫస్ట్ ఫేజ్లో హరీష్ రావు గారు తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా మన ఈటల రాజేందర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా హరీష్ రావు గారు తీసుకున్నారు. సో ఇట్లా మేజర్గా ఏ రంగాలపైన అయితే ఫోకస్ చేసిరో ఆ రంగాల్లో హరీష్ రావు గారిని ముందర పెట్టే ప్రయత్నం చేసిండు కేసీఆర్. సో ఇలా ఫలితాలు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇలా అమీర్పేట సైడ్ కావచ్చు, ఇల్మినగర్ సైడ్ ఒకటి ఉన్నట్టున్నది, సనత్ నగర్ అంటారు కదా. సో ఇట్లా టిమ్స్ దవాఖానాలు తీసుకురావడంలో కేసీఆర్ గారి పాత్రను ఎవరు కూడా కాదనలేరు. ఇంకోటి ఆనాడు ప్రైవేట్ హాస్పిటల్ కూడా కేసీఆర్ ప్రోత్సహించింది. అన్న పోయిన యశోదలనే వండేది. కానీ నిజం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేయడంతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేయాలి. కానీ దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ప్రైవేట్ హాస్పిటల్ దందా జరగడం కోసం వాళ్ళ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటే రేపు ఎన్నికల్లో ఫండింగ్ ఇస్తారు. ఆ ఎన్నికల్లో ఫండింగ్ కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి దాఖరికి ఆరోగ్యశ్రీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రాపర్గా కంటిన్యూ చేయట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ నిన్న చూసినాం మనం. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రజలందరినీ నాశనం చేసి అన్ని వర్గాలను మోసం చేసి మరి ఏం సాధిస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది $1 మిలియన్ క్వశ్చన్ అది. సో ఇదొకటైతే లేటెస్ట్గా వీళ్ళు రాసిరు. ఏ పేపర్లో ఈ వార్త రాలేదు, ఏ పేపర్లో రాదు కూడా. అందుకే నేను మీ ముందర ఫస్ట్ తీసుకునే ప్రయత్నం చేశాను.